బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. గ్రంథాలయాల్లో పాఠకులకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకుంటామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయానికి ఆదివారం పుస్తకాలు వితరణ చేశారు. ఇందులో 87 పుస్తకాలు పోటీ పరీక్షల నిమిత్తం అందించిన ముప్పా శివకృష్ణను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంగారెడ్డి చెరువు కట్టపై వాకర్స్ ఎంతో మంది వస్తుంటారని అక్కడ ముప్పవరపు వీరే చౌదరి పేరుతో మినీ గ్రంథాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర మాట్లాడుతూ గ్రంథాలయానికి పుస్తకాలను అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఈ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో దామచల నాగసత్యలత, అసోసియేషన్ సెక్రటరీ రాజేంద్ర, ఏఎంసీ చైర్మన్ రాజగిర్ల వెంకటరావు, మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ సెక్రటరీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నిర్మాణ సంస్థ వారు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి వారు చేస్తున్న ఈ సాయం జిల్లాలో నిరుపేద విద్యార్థులకు కళలకు ప్రాణం పోసిన వారవుతారు. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శివకృష్ణ గారికి వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా అందరినీ ఆహ్వానిస్తున్నాం. తమ ఇళ్లలో జరిగే పుట్టినరోజు అయ్యుండొచ్చు లేదా పెళ్లి రోజు అయ్యుండొచ్చు, ఎటువంటి శుభకార్యాలకైనా గుర్తుగా వారి స్థాయికి తగ్గట్టుగా కనీసం ఒక పుస్తకాన్నైనా డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నిరుపేద విద్యార్థులను సమాజంలో వెలుగులు నింపే ప్రభుత్వాధికారిగా లేదా ప్రజాసేవకుడిగా తయారు కావడానికి ఇవి ఉపయోగపడవచ్చు. జిల్లా గ్రంథాలయ ఆధునికకు దేవాలయాలుగా వర్ధిల్లాలి అంటే ఇది మన అందరిది సామూహిక బాధ్యతగా భావిస్తూ జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అందరూ సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మనకి సభా అధ్యక్షులు, సంస్థ సెక్రటరీ గారు శివారెడ్డి గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ముప్పవరపు సుచిత్ర గారు, మదన్ గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, ఈరోజు ఒక మంచి కార్యక్రమం మనకి ఏదైతే ఈ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ముప్పా శివకృష్ణ గారు, ఆయన ఒక కాంట్రాక్టర్గా, అదేవిధంగా ఆయన ఈరోజు ఇక్కడ గ్రంథాలయానికి బుక్స్ డొనేట్ చేయటం, దానికి ఒక మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవటం చాలా శుభకారం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు జరిగేటప్పుడు అందరం కూడా తలా ఒక చేస్తేనే ఏదైనా పనులు జరుగుతాయి. ఈరోజు వ్యవస్థలో ఉండే పరిస్థితుల్లో ఏ పని చేయాలన్నా 10 మంది కలిస్తేనే ఒక మంచి పని అవుతుంది. అలాంటిది ఈరోజు గ్రంథాలయానికి కూడా మనకు ముందుకు వచ్చి ఇచ్చినందుకు శివారెడ్డికి, అదేవిధంగా బిల్డర్ అసోసియేషన్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా చేయండి. మీకేం చేయాలో ప్రభుత్వం నుంచి కానీ ఏదన్నా కూడా మేము చేయడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము పోయినసారి కూడా ఎలక్షన్ ముందు కూడా గ్రంథాలయాలన్నీ కూడా డిజిటలైజ్ చేయాలి, డిజిటల్స్ చేసుకోవాలి, డిజిటల్స్ చేస్తేనే ఈరోజు ఉపయోగం ఉంటుంది, టెక్నాలజీ ప్రకారం మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆ రోజు కూడా మనం మాట్లాడాం. లోకేష్ గారు కూడా మన ఒంగోలు దానికి 6 కోట్లు మంజూరు చేస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. తొందరలోనే 6 కోట్లు వచ్చినప్పుడు దీన్ని గ్రంథాలయాన్ని డిజిటలైజ్ చేసి ఇంకా కూడా, ఎందుకంటే పాత బిల్డింగ్ ఇప్పుడిప్పుడే మన చైర్మన్ గారు వచ్చిన తర్వాత దీనికి
కొన్ని పనులు చేసుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాంటి నిధులతో ఇస్తే ఇంకా ఎక్కువ పనులు చేసుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఏవైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో ప్రభుత్వ స్కూల్స్లో కూడా మన ట్రస్ట్ ద్వారా అక్కడ కూడా ఒక చిన్న ఇట్లాగా లైబ్రరీ లాగా పెట్టాలని చెప్పి కూడా మన ట్రస్ట్ ద్వారా కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి కూడా చదవాలని పెట్టేటట్టుగా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు రంగారావు చెరువులో మన చైర్మన్ గారు మొన్న అడిగారు వచ్చి, మనకి రంగారావు చెరువులో సిటిజన్స్ ఉంటారు, అందులో కూడా కొన్ని వేల మంది కూడా వాకర్స్ ఉన్నారు ఈ రోజుండే పరిస్థితిలో. వాకర్స్ వచ్చినప్పుడు కొన్ని పెద్దవాళ్ళు ఉండేటప్పుడు కాసేపు వాళ్ళు అక్కడ కూర్చునేటప్పుడు వాళ్ళకు కూడా అక్కడ ఒక చిన్న లైబ్రరీ లాగా పెట్టినప్పుడు బాగుంటుంది అనేది మన వాళ్ళు సజెస్ట్ చేశారు. తప్పకుండా కూడా దానికి గ్రంథాలయం పేరు మీదే అవసరమైతే మన వీరయ్య గారి పేరు మీదే అక్కడ పెట్టి ఆ గ్రంథాలయాన్ని దాన్ని కూడా మనం పెడదాం. పెట్టేస్తే దానికి అక్కడ కొంతమంది చదువుకునే విధంగా బుక్స్ కూడా చూసుకునే విధంగా దానికి ఒక జ్ఞాపకార్థంగా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మాకు రంగారావు చెరువు ప్రోగ్రామ్ ఉంది. నేను అందుకే చైర్మన్ గారికి కూడా చెప్పాను, మీరు కూడా వస్తే ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా దాన్ని కూడా చూద్దాం. చూసి దాని తొందరలోనే ఒక చిన్నది అంటే ఎవరికి పబ్లిక్ ఇబ్బంది రాకూడదు, పబ్లిక్కి మళ్ళా వాళ్ళకు అక్కడికి వచ్చిన యాక్టివిటీస్కి ఇబ్బంది కాకుండా ఆ ప్లేస్లో అక్కడ కూడా పెట్టి దాని విధంగా వాళ్ళు అడిగిన దానికి తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దాన్ని కూడా ఈరోజు ప్లేస్ కూడా చూసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను వీరయ్య గారు ఎట్లా ఉండేవారు అనేది నేను పోయినసారి కూడా చెప్పాను. అతనికి ఎప్పుడు కూడా బాగా సంబంధాలు ఉండేవి. కాబట్టి అలానే మనకి రాజకీయాల్లో లేకపోయినా, రాజకీయాల్లో ఇప్పుడు మన మధ్యలో వీరయ్య గారు లేకపోయినా ఈరోజు ఆమె రాజకీయాల్లో ఉంది కాబట్టి మా పూర్తి సహకారం, మా పూర్తి ఎప్పుడు ఏం చెప్పినా చేయడానికి ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇది చిన్న ప్రోగ్రాం అయినా కూడా మనకి ఒక మంచిది మన వాళ్ళు పెట్టారు. దానికి చాలా చక్కగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసినందుకు మనస్ఫూర్తిగా శివకృష్ణకి మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ,
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.